త్వరలో చేనేత రుణమాఫీ, కార్మికుల నిరంతర ఉపాధికి కృషి. 238 కోట్లతో అభయహస్తం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రంలో చేనేత రంగం సమగ్ర అభివృద్ధికి 238 కోట్లతో చేనేత అభయహస్తం పథకాన్ని చేపడుతున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతుల మాదిరిగానే చేనేత కార్మికులకు కూడా రుణమాఫీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామని, ఆమోదం రాగానే అమలు చేస్తాం. అన్ని ప్రభుత్వ శాఖలు తమ అవసరాల కోసం చేనేత వస్త్రాలను టెస్కో ద్వారానే కొనుగోలు చేయాలని, ప్రైవేట్ సంస్థల వద్ద కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సోమవారం హైదరాబాద్ అమీర్పేటలో చేనేత శాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవాల్లో ఆయన ప్రసంగించారు. చేనేత కార్మికులకు నిరంతర ఉపాధి కల్పనకు మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. గత ప్రభుత్వం చేనేత జౌళి శాఖకు సంబంధించిన బకాయిలను చెల్లించకపోవడంతో మా ప్రభుత్వం మీద భారం పడింది. కార్మికుల సంక్షేమం కోసం బతుకమ్మ చీరలు, ఇతర పథకం కింద 428 కోట్లు, చేనేతకు చేయూత పథకం కింద 290 కోట్ల బకాయిలు విడుదల చేశాం. మరమగ్గాల పథకం కింద 5,45 లక్షలు, 10% నూలు సబ్సిడీ కింద 37 కోట్లు, పావలా వడ్డీ కింద ₹1 విడుదల చేశాం. నేత కార్మికుల ఉపాధి కోసం 64,70,000 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు 2 చొప్పున ఏకరూప చీరల పంపిణీ పథకాన్ని చేపడతాం. జాతీయ చేనేత సాంకేతిక సంస్థకి త్వరలోనే శాశ్వత క్యాంపస్ నిర్మాణాన్ని ప్రారంభిస్తాం. సరే, అంత బాగానే ఉంది, కానీ ఇప్పుడు రుణమాఫీ చేస్తామంటున్నారు. ఓకే, ఎప్పుడు చేస్తారో చూడాలి. సంతోషమే, మంచి విషయమే. చేనేత కార్మికులకి నగదు బదిలీ లాంటి పథకం ఏమీ లేదు. పోయిన గవర్నమెంట్ హయాంలో కేసీఆర్ ఒక పథకాన్ని ప్రవేశపెట్టిండు. వాళ్ళకి థ్రిఫ్ట్ ఫండ్ ఆర్ సంథింగ్ ఏదో పేరు ఉంటుంది. దాంట్లో ఏంటంటే చేనేత కార్మికుడు ఆ ఇంట్లో ఉన్న మేజర్గా అంటే మెయిన్ ఒక పర్సను అండ్ ఆయన కింద పనిచేసే ఒక కూలి, ఆయన భార్య కావచ్చు. ఎందుకంటే ఇద్దరు కలిసి పనిచేస్తేనే మొగ్గం నడుస్తుంది, ఆ బట్ట తయారవుతుంది. భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తేనే. సో దీనివల్ల నష్టం కూడా కొంత జరిగింది. ఎవరికి నష్టం జరిగింది? అసలైన కూలీలు ఎవరైతే పాపం కూలీ పనులు చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ న్యాయం జరగలే. సరే, ఎంతో కొంత ప్రయోజనం అయితే జరిగింది, జరగలేదనడానికి వీల్లేదు. ఈ జరిగిన వాళ్ళకి సంబంధించిన థ్రిఫ్ట్ ఫండ్కి సంబంధించిన డబ్బులు 1,200 కడితే 2,400 గవర్నమెంట్ కడుతుంది. ఎవరికి? ఆ మెయిన్ పర్సన్కి. ఆ కూలీకి 800 కడితే 1,600 గవర్నమెంట్ యాడ్ చేస్తుంది. అది ఆ డబ్బులు రిటర్న్ ఇస్తారు తర్వాత. మొన్న బీఆర్ఎస్ చివరి దశలో ఉన్నప్పుడు లాస్ట్ ఇది అయిపోయే ముందు ఆ పథకం అయిపోయింది. ఈ గవర్నమెంట్ కూడా కట్టి క్లియర్ చేసినట్టుంది. ఓకే, అయిపోయింది. మరి ఆ పథకాన్ని కంటిన్యూ చేస్తున్నారా లేదా ఇంకేమైనా కొత్త పథకాన్ని, ఇంకా అద్భుతమైన పథకాన్ని ఏమైనా తీసుకొస్తున్నారా అడుగుతున్నారు. ఎందుకంటే ఆ కార్మికులకి నగదు బదిలీ లాంటి ఒక్క పథకం కూడా లేదు. మీరు రైతు బంధు ఇస్తున్న రైతులకి మరి మాకేదైనా అడుగుతున్నారు. అడగడంలో అర్థం ఉన్నది కదా, వాళ్ళు జెన్యూన్ డిమాండే కదా అది. మరి ఆ థ్రిఫ్ట్ ఫండ్ అన్న ఆ పథకాన్ని కొనసాగిస్తున్నారా లేదా అన్నది తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పాలి. మీరు టెస్కో ద్వారా కొనుగోలు చేయాలంటున్నారు. అసలు టెస్కో ఏం నడుస్తున్నది? ఇప్పుడు ఒక దగ్గర ఒక చేనేత కార్మికుడు బట్టను తయారు చేస్తే ఆ బట్టను తీసుకుపోయి ఎక్కడో దగ్గర ప్రైవేట్ షాప్లో ఎక్కడో అమ్ముతున్నాడు. ఆ ప్రైవేట్ షాప్ దగ్గర నుంచి డైరెక్ట్గా వినియోగదారుడు కొనుగోలు చేయడానికి ఆన్లైన్ సిస్టమ్ ఇవాళ అందుబాటులోకి వచ్చింది. లేదు, కొంతమంది తెలివిగల్ల బట్ట తయారు చేసే మన పద్మశాలిలే వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉంటే వాళ్ళే ఆన్లైన్లో అమ్మేస్తున్నారు. అది కొంత 1-2% ఎక్కడో ఒక దగ్గర. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళు డైరెక్ట్ షాప్కి వెళ్తున్నాడు, షాప్లో అమ్మేస్తున్నాడు. ఆ షాపు అతను రీటైల్ కింద అమ్మేస్తున్నాడు. అంటే తక్కువ ధరకి చేనేత కార్మికుడు నేసిన బట్ట తక్కువ ధరకి మళ్ళీ వినియోగదారుడికి వస్తుంది ఈ రకంగా. మరి టెస్కో ద్వారా పోతే దాదాపు 40% వాళ్ళ టెస్కో ఎంప్లాయీస్ శాలరీస్ కావచ్చు, మొత్తం అంతా పోతే ఒక 40% ఎక్సెస్కి వినియోగదారుడికి వస్తున్నది. ఏది కొంటారు? ఏ క్లాత్ని కొనడానికి ఇష్టపడతారు? మీరు టెస్కో ద్వారా కొనుగోలు చేయాలంటే ఎవరు పోతారు? రేటు తడిసి మోపడి అవుతున్నది. సో అందుకే మీరు ఆ టెస్కోకి రాయితీలు ప్రకటించి ప్రోత్సాహకాలు ఇచ్చి వినియోగదారుడికి ఆ బట్ట కానీ ఆ చీర కానీ చేరాలి అనంటే ఏ రకమైన ప్రయత్నం చేయాలి అన్నది ఆలోచించండి. స్టాల్స్ ఓపెన్ చేయించండి. అసలు ఇవన్నీ కాదు పాయింట్. చేనేత సహకార సంఘాలకు ఎలక్షన్స్ లేవు ఇంతవరకు. 12 ఏళ్ళు దాటిందండి. 12 ఏళ్ళు 14 ఏళ్ళు అవుతుంది దగ్గర. చేనేత సహకార సంఘాలకి కనీసం ఎలక్షన్స్ లేవు. దాదాపు ఈ 12 ఏళ్ళ కేసీఆర్ హయాంలో ఆయన పెట్టలే ఎలక్షన్స్. ఎందుకు పెట్టలేదంటే ఆ పద్మశాలీలు లీడర్లుగా తయారైతే మరి రేపొద్దున మన సీట్ కేసరి వస్తుంది కదా, మళ్ళీ వాళ్ళు సర్పంచ్లుగా చేస్తారు. ఇప్పుడు ఒక్కసారి ఆ పాలక మండలి ఈ ఏర్పాటు అయిన తర్వాత ఆయన లీడర్గా ఎదిగిన తర్వాత నెక్స్ట్ ఇంకో పొజిషన్కి వెళ్ళాలనుకుంటాడు.
ఎందుకు కావాలి మీరన్న ఉద్దేశంతో కారణం ఏంటో 14 ఏళ్ళుగా ఎలక్షన్స్ లేవు. చేనేత సహకార సంఘాలకి తాళాలు వేసి ఉన్నాయి. మరి ఎట్లా ఇది అన్యాయం కదా, ఇది దుర్మార్గం కదా. మరి సంవత్సరం అయింది మీరు వచ్చి దాని గురించి అతిగతి అసలు ఊసేలేదే. ఎప్పుడు నిర్వహిస్తారు ఈ ఎలక్షన్స్? ఎప్పుడు ఇంకంటే ఇంకో 2 ఏళ్ళకా? మరి ఆ సంఘాలు ఉండి దేనికి? ఈ వ్యవస్థని మొత్తం ప్రక్షాళన చేస్తే అద్భుతంగా జరగడానికి అవకాశం ఉంది. కానీ వీళ్ళకి ఇప్పుడు ఆ తుమ్మల నాగేశ్వరరావుకి ఆ జౌలి శాఖ గురించి దాని గురించి ఏం తెలుసు? ఎవరైతే ఆ విభాగంలో ఉంటారో, నిష్ణాతులు ఉంటారో వాళ్ళని పెట్టాలా. అట్లీస్ట్ ఒక అధికారినైనా ఆ స్థాయి అధికారిని పెట్టాలా.